హాయ్ ఫ్రెండ్స్. నాని నాని గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. రీసెంట్గా కోర్ట్ మూవీ ప్రొడ్యూసర్గా మంచి హిట్ కొట్టేశారు. కోర్ట్ సినిమాతోనే చెప్పేశాడు, కోర్ట్ సినిమా నచ్చకపోతే హిట్ 3కి రాకండి, దీనికి హిట్ 3కి కోర్ట్ సినిమా కన్నా 10 రెట్లు ఎక్కువ ఖర్చు పెట్టానని అప్పుడు చెప్పాడు. కానీ ఇప్పుడు హిట్ 3 టీజర్ లాంచ్ అయింది. హిట్ 3 టీజర్ నెంబర్ 1 స్థానంలో యాక్చువల్గా బాహుబలి త్రిబుల్ మించినట్టుగా ఉందని చెప్పనవసరం లేదు. అయితే ఓవరాల్ హిట్ 3 బ్యానర్పై నేచురల్ స్టార్ నాని నిర్మాతగా, హీరోగా మరియు వాల్ ప్రొడక్షన్లో ఈ సినిమా నిర్మించారు. తెరకెక్కించిన మోస్ట్ అవెంటర్ క్రైమ్ థ్రిల్లర్గా హిట్ 3ని ఫ్రాంచైజీ నుంచి వస్తున్న 3వ భాగంగా చిత్రీకరించారు. అయితే ఇప్పటికి రిలీజ్ అయిన 2 ఫ్రాంచైజీ హిట్ 1, హిట్ 2 కూడా ఎంతో సంచలన రికార్డు సృష్టించాయి. అలాగే హిట్ 3 టీజరు రాబోయే 24 గంటల్లో ఒక అద్భుతమని చెప్పవలసింది. అయితే ఓవరాల్ రికార్డు ప్రకారం బాహుబలి త్రిబుల్ రికార్డులు బద్దలు కొట్టింది. హిట్ 3 టీజర్ 24 గంటల్లో సుమారుగా 23 మిలియన్ల విలక్షణాలను వ్యూస్ను సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ బాహుబలి రికార్డులు సైతం బ్రేక్ చేసి యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్గా కొనసాగుతుంది. ఆకర్షణీయమైన కథనం, మైండ్ బ్లోయింగ్ యాక్షన్తో, ఫైట్లతో ట్రైలర్ ఆకర్షించుకుంటుంది. నాని స్క్రిప్ట్పై భయంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే హిట్ 3 సినిమా మే 1న ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్కు కారణంగా తెలుస్తుంది. అయితే కథ వచ్చేటప్పటికి వరుస హత్యలు, అర్జున్ వాటిని ఎలా సాధించేవాడు అనే కోణంతో ఈ సినిమా ఉన్నట్లు టీజర్ బట్టి తెలుస్తుంది. అర్జున్ సర్కార్ నాని చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. మొత్తం టీజర్ అదిరిపోయింది. సినిమాపై ఉన్న భారీ అంచనాలను ఈ డైలాగ్తోనే మొహముర్చినట్టుగా చెప్తుంది. ఇదిలా ఉంటే ఇటీవల ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి చేసుకోగా బోర్డు నుంచి 18+ సర్టిఫికెట్ పొందింది. కొన్ని సన్నివేశాల్లో బూతులు, రక్తపాతం, వాయిస్లెన్స్ ఉండడం వల్ల 18+ సర్టిఫికెట్ వచ్చింది. పిల్లలు, సున్నితమైన స్వభావం కలవారు ఈ చిత్రాన్ని దూరంగా ఉండాలని శైలజ కోనుల దర్శకత్వంలో వహించింది. ఈ మూవీకి శ్రీనిధి కథానాయకులుగా నటించగా రావు రమేష్, బ్రహ్మాజీ, సూర్య, శ్రీనివాస్ తదితరులు కీలక పాత్రలో పోషించినట్టుగా తెలుస్తుంది. ఇదిలా ఉంటే మొన్న వైజాగ్ మీట్లో ఇకపోతే ట్రైలర్ విడుదల చేయడానికి ఈవెంట్ నిర్వహించిన వైజాగ్ వేదికగా జరిగిన ఈవెంట్కు నాని ఆ ప్రాంత వాసుడు అల్లుడుగా చూశారని తెలిపారు. నాని మాట్లాడుతూ, మీ ఎనర్జీని చూస్తూ ఉంటే సాయంత్రం వరకు నాకు ఇక్కడే ఉండాలనుంది. 15 ఏళ్ల క్రితం పెళ్లికి ముందు ఒక అమ్మాయిని కలవడానికి వైజాగ్ వచ్చేవాడిని. ఆ తర్వాత నేను ఆమెను వివాహం చేసుకున్న. గత 15 ఏళ్ల నుంచి మిమ్మల్ని కలవడానికి వస్తున్నాను. అప్పుడు వచ్చింది ప్రేమ కోసమే, ఇప్పుడు వస్తుంది ప్రేమ కోసమే. అక్కడ వారితో అంతటికి అనుబంధం ఉంది. వేరే ఊరికి వెళ్తే నన్ను అక్కడ వారు అన్న లేదా తమ్ముడు అని భావిస్తారు. కానీ వైజాగ్ వాళ్ళు మాత్రం నన్ను అల్లుడుగానే చూసుకుంటారు. ఇది నాకు ప్రత్యేకంగా చెప్తుంది. నేను చేస్తున్న హిట్ 3 ఒక కొత్త జోనర్ మూవీగా ఉంది. మే 1న ఈ సినిమాకి మనమందరం వచ్చి మనమంతా గెలిపేద్దాం అనుభవాన్ని పంచుకున్నట్టుగా తెలుస్తుంది. ఓవరాల్ రికార్డు ప్రకారం మే 1న ఒక సంచలనం సృష్టించిందని చెప్పవలసింది. నాని హ్యాట్రిక్ హిట్తో మంచి బ్లాక్ బస్టర్గా, ప్రేక్షకులకు ఎంతో ఎంటర్టైన్మెంట్గా మంచి యాక్షన్ సీన్లో నాని నటించబోతున్నాడు. ఇప్పటివరకు నాని చేస్తున్న మూవీలో కూడా ఏ సినిమా కూడా ఎంత యాక్షన్గా లేనట్టుగా తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ సినిమా ఎలాగుంటుందో మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్.